అల్వాల్ సర్కిల్ పరిధిలోని గంగా ఎవెన్యూ కాలనీలో పార్కు ప్రహారీ గోడ నిర్మాణానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు కాలనీవాసులతో కలిసి శంకుస్థాపన చేశారు మాజీ కార్పొరేటర్ రాజ్ జితేంద్రనాథ్. మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు సహకారంతో 2300 చదరపు గజాల ఖాళీ స్థలంలో పార్కు ప్రహారీ గోడ నిర్మాణానికి 24 లక్షల రూపాయల నిధులు మంజూరయ్యాయని తెలిపారు మాజీ కార్పొరేటర్ రాజ్ జితేంద్రనాథ్. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అశోక్ రెడ్డి, లడ్డూరెడ్డి, శ్రీశైలం యాదవ్, కేబుల్ శేఖర్, నవీన్, స్వామి, రామ్, సంపత్ యాదవ్, సందీప్ రెడ్డి, సురేందర్ రెడ్డి, కొండలరెడ్డి, వెంకటేష్, గంగా ఎవెన్యూ కాలనీ అధ్యక్షుడు జోసెఫ్ రెడ్డి, ఉపాధ్యక్షుడు రెహమాన్, సంతోష్ రెడ్డి, రాజు, మహేష్ రెడ్డి, విష్ణు, చంద్రశేఖర్ రెడ్డి, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ చూడొచ్చా ఒక్క నిమిషం ఒక్క అన్నా బాబు జరుగు ఒక్క నిమిషం ఆగా ఎండ కొడుతుంది ఆగు రైట్ రైట్ ఇగో మెయిన్గా ముఖ్యంగా గంగా ఎవెన్యూ ప్రాబ్లం సఫర్ అవుతుంది డ్రైనేజ్ తోటి. అండ్ మేము కొన్ని రిప్రజెంటేషన్ కూడా ఇచ్చాం. మాకు డ్రైనేజ్ పోవడానికి క్వారీ నుండి వే కూడా అన్న యాక్సెప్ట్ చేయించాడు. నెక్స్ట్ కాలనీ అభివృద్ధి గురించి మనకు గంగా ఎవెన్యూలో ఒక 1/2 ఎకర్ వరకు పార్క్ ఏరియా అవైలబుల్ ఉంది. దానికి కాంపౌండ్ వాల్ గురించి కూడా మేము చాలాసార్లు గత సంవత్సరం నుంచి కూడా రిప్రజెంటేషన్స్ ఇచ్చిన అన్న వచ్చిన తర్వాత మాకు దీనికి అప్రూవల్ 24 లక్షలతోటి కాంపౌండ్ వాల్కి శాంక్షన్ వర్క్ స్టార్ట్ అయింది. ఇవాళ జితన్న ఆధ్వర్యంలో ఈ వర్క్ ప్రోగ్రాము ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. అలాగే యూబీడీ వాళ్ళు కూడా పార్క్ డెవలప్మెంట్ గురించి 43 లక్షల తోటి మనకి అడ్వాన్స్గా ఇది ప్రపోజల్ డాక్యుమెంట్ జెడ్సీ దగ్గర పెండింగ్ ఉంది. ఇప్పుడు అది కూడా అన్న కొద్దిగా దృష్టిలో పెట్టుకొని తొందరగా చేపిస్తానని చెప్పాడు. మనకు కాలనీకి ముఖ్యంగా పిల్లలకి, మార్నింగ్ వాకర్స్కి అందరికీ బెనిఫిట్ అయ్యే విధంగా కాలనీ పార్క్ అభివృద్ధికి అన్న చాలా దోహదపడాడు. ముఖ్యంగా మనకి ప్రధానంగా డ్రైనేజ్ సమస్య గురించి ఆ రోజు 18వ తారీఖు నాడు అన్న వచ్చిన తర్వాత మనకి మల్కాజ్గిరి కమిషనర్ వినయ్ భాస్కర్ రెడ్డి గారికి అండ్ జెడ్సీ జోనల్ కమిషనర్ గారికి కాల్ చేసి మనది అప్రూవల్ తెప్పించాడు. శ్రీధర్ బాబు మినిస్టర్ గారితో కాంటాక్ట్ అయ్యి టోటల్గా మల్కాజ్గిరి నియోజకవర్గానికి 9 కోట్ల రూపాయలు అభివృద్ధి ఫండ్స్ తీసుకురావడం జరిగింది. అందులోనే ముఖ్యంగా 2 కోట్ల రూపాయలు మన మెయిన్ ప్రధాన కాలనీ 7 కాలనీలకు ఉన్న ముఖ్య సమస్యకు 2 కోట్ల రూపాయలు మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ నుంచి 50% 2 కోట్ల రూపాయలు వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్కి డిపాజిట్ చేయడానికి వాళ్ళు అంగీకారం తెలిపారు. అలాగే ఇప్పుడు ముఖ్యంగా 2 కోట్ల రూపాయలు వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్లో పెండింగ్లో ఉన్నది. అది కూడా అన్నతో మొన్న మేము రీసెంట్గా లాస్ట్ వీక్ అన్నను మళ్ళీ కనెక్ట్ అయ్యి అన్న దగ్గరికి వెళ్ళి అన్న నివాసంలో కలిసాము. జితన్న అండ్ లక్ష్మీకాంత్ అన్న అందరూ మాకు ముఖ్యంగా ప్రధాన సమస్య అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సమస్యను ముఖ్యంగా అది కంప్లీట్ చేయాలి త్వరితగతిన అని మేము కోరుకుంటున్నాము. ఇది ఈ నెక్స్ట్
ఈ త్వరలోనే ఇది అయిపోతుందని మేము ఆశిస్తున్నాము. అలాగే అన్న మాకు ముఖ్యంగా ప్రధాన సమస్య గంగా ఎవెన్యూకి అందులో డిపిఆర్లో లేదు అని లాస్ట్ టైం మేము కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అన్న జిత్తన్న తన యొక్క మళ్ళీ వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్ వాళ్ళతోటి మాట్లాడి సపరేట్గా దాని గురించి మళ్ళీ చర్చిస్తా అని కూడా చెప్పాడు. అంటే అలైన్మెంట్ చేంజ్ చేయడానికి దానికి కూడా అన్న వాళ్ళతోటి వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్ వాళ్ళతోటి మాట్లాడి ఈ వర్క్ కంప్లీట్ చేపిస్తానని ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.